హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధా గంటి. ఇవాళ మహా న్యూస్ లో సలార్ అండ్ డంకీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ మనతో పాటు అయితే సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ అయితే ఉన్నారు ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇవాళ సలార్ రిలీజ్ అయింది, నిన్న డంకీ రిలీజ్ అయింది. సో ఈ సినిమా పోటాపోటీగా అయితే గత 6 నెలలుగా నడుస్తూనే ఉంది. అసలు సలార్ కి డంకీకి పోటీ పెట్టుకుంటే మనం చూస్తే అటు పక్కేమొచ్చి బాలీవుడ్ సూపర్ స్టార్, ఇటు పక్క టాలీవుడ్ సూపర్ స్టార్. అయితే వీళ్ళిద్దరు పోటాపోటీగా ఒక్క రోజు గ్యాప్ లో సినిమా రిలీజ్ చేసుకున్నారు. కానీ ఏ సినిమా మన ప్రేక్షకుల్ని ఆలరించింది, ఆకర్షించింది అని మీరు అంటారు? అంటే యాక్చువల్గా బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డంకీ వచ్చేసి హిందీ సినిమా, అది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే తీశారు, తెలుగులో డబ్ చేయలేదు. కానీ వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. మీరు ఇందాడ అన్నట్టుగా ఏదైతే షారుఖ్ ఖాన్కి ఉందో ఒక క్రేజ్ అనేది ఉందో వరల్డ్ వైడ్, అది ఆ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్కి ఆడియన్స్ని పుల్ చేస్తుంది. ఇక ప్రభాస్ సినిమా విషయానికి వచ్చేసరికి ఇది తెలుగు, హిందీ భాషల్లో తీశారు, అలాగే కన్నడలో కూడా తీశారు. 5 లాంగ్వేజెస్లో దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఒక రకంగా పాన్ ఇండియా సినిమా. ప్రభాస్కి బాహుబలి దగ్గర నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు వచ్చింది. సౌత్లో పాన్ ఇండియా స్టారు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రభాస్దే. కాబట్టి ప్రభాస్ సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది అనగానే ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎదురు చూడడం మామూలే. అలాగే షారుఖ్ ఖాన్కి కేవలం ఉత్తరాది అనే కాకుండా సౌత్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. ఫస్ట్ నుంచి అతను ఎదిగిన క్రమాన్ని చూసుకుంటే, అంటే బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి ఈ రోజున సూపర్ స్టార్గా కొన్ని దశాబ్దాలుగా ఉన్నాడు. కాబట్టి షారుఖ్ ఖాన్కి కూడా ఆ ఇమేజ్, అతనికి ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్, అతను మూవీ రిలీజ్ అవుతుంటే ఉండే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ రకంగా డంకీ, సలారు ఒకేసారి వస్తున్నప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే ఎందుకు అవసరమా ఈ పోటీ, ఇద్దరు సూపర్ స్టార్స్ ఒక రకంగా. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదిగిన తర్వాత ఇతను కూడా పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. కాబట్టి ఇద్దరు సూపర్ స్టార్ సినిమాలు ఒకేసారి థియేటర్స్కి రావడం అనేది అవసరమా అని చాలామంది అడిగిన ప్రశ్న. కానీ ఇది క్రిస్మస్ సీజన్ అనేది ఉత్తరాది వాళ్ళకి చాలా ప్రధానమైంది. అలాగే విదేశాలలో ఉండేటువంటి భారతీయులకి, ఎందుకంటే క్రిస్మస్ అనేది దాదాపుగా నాకు తెలిసి యుఎస్ లాంటి చోట 1 నెల రోజుల పాటు ఆ సెలవులన్నీ ఇస్తారు, ఆ టోటల్గా సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు. కాబట్టి ఆ సీజన్ ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి షారుఖ్ ఖాన్ కూడా ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఏడాది అసలు ఎప్పుడు లేని షారుఖ్ ఖాన్ వరుసగా 3 సినిమాలు, అలా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. కాబట్టి క్రిస్మస్ తో ఆయన ఒక బెస్ట్ ఎండింగ్ ఇవ్వాలి ఈ ఇయర్కి అని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా సహజంగా వెనక్కి వెళ్ళారు. ఆ రకంగా 2 పోటాపోటీగానే ఈసారి రిలీజ్ అయినాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. అవును సార్, పఠాన్, జవాన్ గానీ చాలా పెద్ద సక్సెస్ అయితే సాధించాయి. అండ్ ఈ సినిమా అంత అంచనాలకి వెళ్ళలేదు అని చెప్పేసి బయట టాక్, ఎందుకంటే ఇది నిన్న రిలీజ్ అయింది కాబట్టి. సో దానికి సంబంధించి అండ్ డ్యూప్లికేట్ వీసాస్ సంబంధించి ఇదంతా చేశారు, ఈ సినిమా అంతా తీశారని చెప్పేసి చూసిన వాళ్ళు అంటున్నారు. అండ్ నేను కూడా సినిమా చూశాను. సో నాకైతే ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2 సినిమాలకి కంటే ఎక్కువ సక్సెస్ అయితే సాధించలేకపోయింది డుంకీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆ వర్షన్ మీవేరా అంటారు? అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే డైరెక్టర్స్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. అలా రాజ్ కుమార్ హిరానీ సినిమాలో ఎంత పెద్ద సూపర్ స్టార్ చేసినా కానీ ఫైనల్గా పేరు వచ్చేది రాజ్ కుమార్ హిరానీకే, డైరెక్టర్కే. ఎందుకంటే అతను ఫస్ట్ సినిమా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తీసుకోవచ్చు, తర్వాత లగే రహో మున్నాబాయ్ తీసుకోవచ్చు, ఆ తర్వాత చేసినటువంటి 3 ఇడియట్స్ కావచ్చు, పీకే కావచ్చు, ఈ సినిమాలన్నింటిలోనూ స్టార్సే నటించారు. కానీ ఫైనల్గా రాజ్ కుమార్ హిరానీ సినిమా అనేది. అయితే అందరూ చాలామంది ఎదురు చూసింది ఏంటంటే షారుఖ్ ఖాన్ కనిపిస్తాడా, రాజ్ కుమార్ హిరానీ కనిపిస్తాడా అని చూసినప్పుడు అక్కడ మనకి డంకీలో రాజ్ కుమార్ హిరానీనే కనిపించారు. షారుఖ్ ఖాన్ తన ఇమేజ్ను పూర్తిగా పక్కన పెట్టేసి ఆ జవాన్ పాత్ర ఏదైతే ఉందో అందులో, అంటే ఒక ఎక్స్ ఆర్మీ మెన్గా ఏదైతే నటించాడో అదే పాత్రకి చక్కగా అందులో ఒదిగిపోయాడు. అందువల్ల షారుఖ్ ఖాన్ అభిమానులకి, అంటే ఒక వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్, అంటే అసలు సూపర్ యాక్షన్ మూవీస్ చేశాడు కదా జవాన్ కానీ పఠాన్ కానీ, అలాంటి పాత్ర చేసి మాస్లో అంత క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా ఒక సాధారణమైనటువంటి ఆర్మీ నుంచి బయటకు వచ్చిన ఒక జవాను, పంజాబ్లోని ఒక పల్లెటూరులో ఒక 4 స్నేహితుల మధ్య ఒక సాదాసీదాగా మనిషిగా కనిపించేసరికి సహజంగా ఫ్యాన్స్కి కాస్త డౌన్ అవుతారు ఆటోమేటిక్గా. కాబట్టి ఆ ప్రభావం సినిమా మీద ఉంది మీరు అన్నట్టుగా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ కూడా గత చిత్రాలతో పోల్చినప్పుడు, అంటే మనం ఇందాడ అనుకున్నది ఏదైతే లగే రహో మున్నాబాయ్ కావచ్చు, పీకే కావచ్చు, 3 ఇడియట్స్ కావచ్చు, లేటెస్ట్ వచ్చినటువంటి సంజు కావచ్చు, ఈ సినిమాలతో పోలిస్తే డంకీ ఆశించిన స్థాయిలో అంత ఫీల్ గుడ్గా ఎమోషన్స్ పండించలేదేమో అన్న విమర్శ అయితే వచ్చింది. అది వాస్తవం. రైట్ సార్.